సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు పెట్టింది పేరు. ఈ కోడి పందాల కోసం దాదాపు ఎన్నో నెలల ముందే ఈ కోళ్లను పెంపకందారులు వాటికి పౌష్టికమైన ఆహారంతో పెట్టి వాటిని తయారు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కోళ్ల పెంపకందారులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారు ఈ పందెం కోళ్ళపైన. అయితే గత 2 రోజులుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల దొంగతనాలు ఎక్కువైపోయాయి. గత 2 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలోని ఒక కోళ్ల ఫామ్లో కొన్ని కోళ్లను దుండగులు అపహరించుకుపోయారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా బోర్డర్లో నల్లజర్ల మండలం దోబచర్ల అనే ఒక గ్రామంలో గత అర్ధరాత్రి ఈ కోళ్ల ఫామ్కు సంబంధించి కాపలాదారులు ఎవరైతే ఉన్నారో వారిద్దరిపైన కూడా పీక మీద కత్తి పెట్టి వారిని కొట్టి దాదాపు 30 కోళ్లను అపహరించుకుని పోయారు. వాటి విలువ దాదాపు 5 లక్షల పై మాట అని యజమాని చెప్తున్నారు. అంటే కోళ్లను కూడా ఈ విధంగా అపహరించుకుపోవడం ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. గత కొన్ని రోజులకు తర్వాత సంక్రాంతి పండుగ ఉంది. ఈ పండగ గురించే ఈ కోళ్లను ఎత్తుకుపోతున్నారంటున్నారు యజమానులు. ప్రస్తుతం కొంతమంది కోళ్ల పెంపకందారులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎంతో కాలంగా కోడి పందాల కోసం ఈ కోళ్లను దాదాపు పెద్ద ఎత్తున పౌష్టికాహారంతో పెంచుతూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఏకంగా కోళ్లనే దొంగిలించుకుపోవడం మీరు ఏ విధంగా ఉంది? మీరు కోళ్ళు పెంచుతారు, ఎప్పటి నుంచి పెంచుతారు? పెంచుతామండి. ఒక 5 నెలలు 6 నెలల నుంచి పెంచుతాం. సంక్రాంతికి వచ్చిందని ఒక 5-6 నెలల నుంచి పెంచుతూ ఉంటామండి కోళ్ళు. కాదు కోళ్ళు పెంచుతామండి. ఇది వరకు అంటే కుక్కలు పిల్లులు ఎట్టుకెళ్ళి ఇప్పుడేమో మధ్యన మీద కత్తి పెట్టి బెదిరించి మామూలుగా ఫామ్లు వేసుకున్నాయి. పొలం మీద పెంచుతాం మేము. పొలం మీద పెంచి ఏమో పట్టుకుపోతున్నారు.